ఆచి చికెన్ మసాలా. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ విరుచుకుపడింది. ఆసుపత్రిపై వైమానిక దాడి చేయడంతో 400 మంది మృతి చెందారని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 250 మందికి పైగా గాయపడినట్టు చెప్పింది. కాబూల్లో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందించే హాస్పిటల్ పై ఈ అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్లు స్పందించారు. పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘన్ గగనతల నియమాలను ఉల్లంఘించింది. కాబూల్లోని మాదక ద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది. మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్న వారు మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ నేరాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పాక్ కాబూల్లోని ప్రాంతాలపై దాడులు చేయగా ఆఫ్ఘన్ సైతం ప్రతి దాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని పాకిస్తాన్ స్పష్టం చేస్తోంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆఫ్ఘనిస్తాన్ చేసిన ప్రకటనను ఖండించింది పాకిస్తాన్. ఇదే ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఇచ్చుకుపడింది. పాకిస్తాన్ తెల్లవారుజామున అంటే నిన్న రాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లోని ఓ ఆసుపత్రి మీద వైమానిక దాడి చేయడంతో దాదాపు 400 మంది కూడా మృతి చెందినట్లు ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాబూల్లోని డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందిస్తుండగా ఆ హాస్పిటల్ ను పాకిస్తాన్ అటాక్ చేసినట్లు తెలుస్తా ఉంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ఆఫ్ఘన్ తాలిబాన్లు స్పందించారు. పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘన్ గగనతల నియమాలను ఉల్లంఘించిందని, కాబూల్లోని మాదక ద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుందని చెప్తుంది. మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ కు బానిసైనటువంటి వారికి చికిత్స అందిస్తున్న వారు ఈ దాడిలో మరణించినట్లు చెప్తా ఉంది. వందల సంఖ్యలో కూడా గాయపడ్డట్లు కూడా తాలిబాన్ ప్రభుత్వం ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా తెలిపారు. ఈ నేరాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా, ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరమని కూడా తాలిబాన్ పేర్కొన్నటువంటి పరిస్థితి. కొద్ది రోజులుగా ఈ రెండు దేశాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పాకిస్తాన్ లోని కాబూల్లోని ప్రాంతాలపై దాడులు చేయగా ఆఫ్ఘన్ సైతం ప్రతిదాడులతో తిప్పికొడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే కొద్దీ ఇంకా గాయపడిన వారు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని పాకిస్తాన్ అయితే స్పష్టంగా చెప్తా ఉంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ కూడా పాకిస్తాన్ చేసిన ప్రకటనను అంటే ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి ప్రకటనను కూడా పాకిస్తాన్ ఖండిస్తూ వస్తుంది. ప్రధానంగా గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తూ వస్తా ఉంది. పాక్ లోని అన్ని అటు భూ సరిహద్దు ప్రాంతాలతో పాటు అటు ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంపుల మీద కూడా తాలిబాన్ ప్రభుత్వం గతంలో అటాక్ చేసింది. ప్రధానంగా రెండు దేశాల మధ్య భూ సరిహద్దు నేపథ్యంలోనే యుద్ధం కొనసాగుతుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని కైవసం చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. సరిహద్దు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గా అక్కడ ఉన్నది. పూర్తిగా పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సైనిక చర్యలను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు తాలిబాన్ ప్రభుత్వానికి షాక్ తగిలేలా కూడా ఈ దాడులు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే తాలిబాన్ ప్రభుత్వం చాలా కఠిన నియమాలు వివరిస్తా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో. ఆ నేపథ్యంలోనే
అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది పాకిస్తాన్ చెప్తూ వస్తుంది. అట్లాగే సరిహద్దు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కోసం కూడా గత కొంతకాలంగా ఈ దాడులు చేస్తా ఉంది. సైనిక చర్యలను కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండు దేశాల మధ్య ఈ అంశంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అట్లాగే పాకిస్తాన్ మీద కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసినటువంటి పరిస్థితి అంటే రోజు రోజుకు ఈ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ దాడి చేయడం ఇంకా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు దేశాల ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నటువంటి సందర్భం ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మొత్తం ప్రాణాలను చేతిలో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రెండు దేశాల మధ్య కనిపిస్తా ఉంది. అయితే పాకిస్తాన్ చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండించినటువంటి ఆఫ్ఘాన్ ఇంకా ప్రతి దాడులను కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉంది. తాము పౌరులను అటు రోగులను అలక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మా తాలిబాన్ తోని పోరాడాలి, సైనికులతో పోరాటం చేయాలి తప్ప ఇది ఒక పిరికి పంద చర్య అంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రతిదాడులు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లో ఎక్కడ అటాక్ జరుగుతుంది అనేది కొంత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొంత భయపడుతుంది. ఎప్పుడేం జరుగుతుందో అని కూడా ఎప్పటికప్పుడు సైనిక చర్యలను ముమ్మరం చేసింది. ఒకవేళ తాలిబాన్ కనుక అటాక్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సైనికులతోటి కూడా పాకిస్తాన్ చర్చలు జరుపుతా ఉంది. సైనిక అధికారులతో కూడా పూర్తిగా ఒక చర్చలు పెట్టి ముందు అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక రూపొందించాలనేది కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.